నేను యాజ్ పర్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ అండ్ ఆర్డర్స్ నిన్న ఈవినింగ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ లాగా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి నేను బాధ్యతలు చేపట్టాను నిన్న. సో పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఈసారి మీతో కొన్ని ఐడియాస్ ఏమున్నాయి, హౌ వీఆర్ గోయింగ్ టు గో అబౌట్ అన్న దాని మీద మీతో అందరితో కూడా మాట్లాడాలనుకున్నాను. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మేజర్ ఇష్యూ మా ముందులో ఏంటంటే పీజీ కౌన్సిలింగ్. ఎందుకంటే ఇప్పుడు పీజీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. సో పీజీ అడ్మిషన్స్ని మనము ఖచ్చితంగా కర్తవ్యంగా అవన్నీ కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, పీజీ సీట్స్ మన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ పాపము ఎంతో ఏడాది 2 నెలలు కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళు మంచి పీజీ సీట్లో జాయిన్ కావాలని చూస్తారు. అయితే ఈసారి మేము కొన్ని పకడ్బందీ ప్రణాళికలు తీసుకున్నాము. దీంతో ఏంటంటే మన పీజీ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏవి తాగు లేకుండా సక్రమంగా నిర్వహిస్తాం. అయితే ఫస్ట్ టైం నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేసిందంటే ఈసారి పాత సీట్లు, పీజీ సీట్లు, వేరే వేరే కాలేజీలలో ఉన్న సీట్లు, తర్వాత కొత్త సీట్లు కూడా అన్నీ కూడా పొందుపరిచి వాళ్ళ వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ని పొందుపరిచి పెట్టారు. లేకపోతే ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది. ఈ కొన్ని సీట్లు తర్వాత శాంక్షన్ అయి వస్తుంటాయి కాలేజీలకు, లాస్ట్ వరకు వస్తూ ఉంటాయి. అవి కొన్ని మన కమ్యూనికేషన్ రాక వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్ఎంసీ వాళ్ళే క్లియర్ కట్గా వాళ్ళు ఈ ఏడాదికి కొత్త సీట్లు కూడా యాడ్ చేసిన దాంతో ప్రకారం ఇన్ని సీట్లు ఉన్నాయి, ఈ కాలేజ్లో ఇన్ని ఉన్నాయి అన్నది క్లియర్గా పొందుపరిచి పెట్టారు. అయితే దాని ప్రకారం మనం సీట్ మ్యాట్రిక్స్ తయారు చేస్తున్నాము. మోస్ట్లీ కన్వీనర్ కోటాది నెక్స్ట్ వీక్లో స్టార్టింగ్లోనే మేము పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. సో దాని ప్రక్రియ అంతా కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. తరోగా లిస్టులు కూడా ఏదైతే మ్యాట్రిక్స్ ఉంటుందో చెక్ చేస్తున్నారు. నిన్న ఇవాళ పొద్దున కూడా మేము దాన్ని రివ్యూ చేసినాము. సో పీజీ కౌన్సిలింగ్ నెక్స్ట్ వీక్ తప్పక స్టార్ట్ అవుతుంది. దాని అనుగుణంగా మేము వాళ్ళకు ఏదైతే ఉంటుందో ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఉంటాయి ప్రక్రియ, అవన్నీ కూడా మొదలైనాయి. సో దిస్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్ విత్ ది పీజీ కౌన్సిలింగ్. ఎందుకంటే ఆల్రెడీ పీజీ కౌన్సిలింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని ఆయుష్ కానివ్వండి, వేరే వీటిలో కొన్ని సైకిల్స్ ఆల్రెడీ కౌన్సిలింగ్స్ అయిపోయాయి, కొన్ని మిగిలి ఉన్నాయి. కానీ మేజర్ ఇప్పుడు ఉన్నది మా ముంగట ఛాలెంజ్ ఉన్నది మాత్రం పీజీ కౌన్సిలింగ్. సో స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే వరకు టెన్షన్ పడకండి. నెక్స్ట్ వీక్ డెఫినెట్గా పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని పక్కగా ప్లాన్ చేస్తున్నాను. సో బీ రెడీ టు గివ్ యువర్ ఆప్షన్స్. దాని ప్రకారం మేము సైకిల్స్ ఏదైతే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. అయితే ఈ టైంలో ముఖ్యంగా మనకి ఈసారి మొత్తం స్టేట్లో ఒక 420 పీజీ సీట్స్ పెరిగాయి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే. అది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలుసుకోండి. గవర్నమెంట్ దాంట్లో 75 సీట్లు పెరిగాయి. తర్వాత మనకు ఈఎస్ఐలో కూడా సంబంధ కాలేజీ కనుక అక్కడ ఒక 23 సీట్లు, నిమ్స్లో కొన్ని సీట్లు పెరిగాయి. టోటల్లీ నియర్లీ అరౌండ్ 102 సీట్ల దాకా ఇక్కడ పెరిగాయి ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం. ప్రైవేట్ కాలేజీలో 318 సీట్లు పెరిగాయి. సో అరౌండ్ టోటలీ 420. మళ్ళీ ఈ రోజు ఏమన్నా కొత్త సీట్లు కింద బై ఛాన్స్ ఎన్ఎంసీ అనౌన్స్ చేస్తే అవి కూడా యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ముఖ్యంగా ఈ మన పీజీ కౌన్సిలింగ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.